వెంకటేశాయ. ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు శ్రీనివాస కళ్యాణం రేపుల ఎల్లుండి 15వ తారీఖు నాడు 6:30 నుంచి 8:30 వరకు జరగబోయే ఒక మహా అద్భుతమైనటువంటి కార్యక్రమానికి అమరావతిలో ఉన్న ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, అందరూ పేరు పేరున వాళ్ళకి స్వాగతం పలుకుతూ ఈరోజు ఉదయం వెలగపూడిలో రైతుల సమీక్ష చేశాం. సుమారు 1000 మంది రైతులు, జేఏసీ నేతలు అందరూ కూడా హాజరయ్యారు. వాళ్ళందరినీ కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలి, వాళ్ళందరికీ కూడా పర్సనల్ ఇంపాక్ట్ అవ్వాలి, వాళ్ళందరినీ ఆహ్వానించడం జరిగింది. ఇదే కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష ఏంటంటే అమరావతి పునర్నిర్మాణం జరగబోతుంది. సుమారు 30,000 కోట్లకు పైగా ఫస్ట్ ఫేజ్లో టెండర్ ప్రాసెసింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆలోచన మేరకు ఇక్కడ వెంకటేశ్వర ఆలయంలో శ్రీనివాస కళ్యాణోత్సవం జరిగిన తర్వాత పనులు ప్రారంభించాలని ఆయన ఆలోచన. ఆ దిశగా ముఖ్యమంత్రి గారు టీటీడీని ఆదేశించటం, ఈ కార్యక్రమాలన్నీ కూడా స్వల్ప వ్యవధిలో ఇంత బ్రహ్మాండమైనటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. మీరు చూసే ఉంటారు, అత్యంత వైభవంగా జరగబోయే కళ్యాణానికి ముఖ్యమంత్రి తరఫున, టీటీడీ బోర్డు తరఫున నా విన్నపం, ప్రతి ఒక్కరూ వచ్చి దీంట్లో భాగస్వామ్యం కావాలని. వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండమైన ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉంది. సో ఈ సందర్భంగా నేను మరొకసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆహ్వానం పలుకుతూ, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎలా జరుగుతున్నాయి, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ గురించి మన ఈఓ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత మన బోర్డు మెంబర్లు కూడా ఏదైనా ఉంటే మీతో ఇంటరాక్ట్ అవుతారు. మీరు అడిగే క్వశ్చన్స్ మీరు ఈఓ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.